నమస్తే. ఎన్నో విషయాలు ఎంతోమంది డాక్టర్స్తో మనం మాట్లాడుతూ ఉన్నాం ఆరోగ్యానికి సంబంధించి మన మెగా9 హెల్త్ ద్వారా. సో ఈరోజు డాక్టర్ సోమశేఖర్ గారు నాతో పాటు ఉన్నారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సో తన్నడిగి లివర్కి సంబంధించి చాలామంది నాటు వైద్యం వైపు వెళ్తూ ఉన్నారు. అసలు నాటు వైద్యం నిజంగా నయం చేస్తుందా, ఎంతవరకు నయం చేస్తుంది, అసలు లివర్ పాడవడానికి గల కారణాలు ఏమిటి, ఎలాంటి అలవాట్లు ఉంటే లివర్ పాడవుతుంది, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం సార్. నమస్తే సార్, మామూలుగా ముందు అసలు లివర్ పాడవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ముఖ్యంగా లివర్కి ప్రాబ్లం రావడానికి ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ ముఖ్యమైన కారణం అధిక మద్యపానం, ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్. సో లివర్ ఎక్కువ శాతం మందిలో పాడైపోవటానికి ముఖ్యమైన కారణంగా అధిక మద్యపానం అని చెప్పుకోవచ్చు. కానీ చాలామందికి ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకే లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు అనేది ఒక రకమైన రాంగ్ దీంట్లో ఉంటారు. అలా కాకుండా మద్యపానం వల్ల 50% మందికి లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన 50% మందికి ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే మద్యపానం అసలు తీసుకోరు, కానీ లివర్ మీద ఫ్యాట్ చేరుకుని నెమ్మదిగా ఈ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది కాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని క్రానిక్ హెపటైటిస్ వైరసెస్, దీనివల్ల దీర్ఘకాలికంగా లివర్ ప్రాబ్లం వచ్చి లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం. అరుదుగా కొంతమందిలో మనం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే మన బాడీ ఒక డిఫెన్స్ మెకానిజము మన బాడీలో ఒక ఆర్గాన్ని బయట ఆర్గాన్ అనుకుని డ్యామేజ్ చేస్తుంది. అలా లివర్ మీద ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అంటాం. దీనివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. చిన్నపిల్లల్లో కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల విల్సన్స్ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చిన్నపిల్లల్లో. సో ఇలాగా రకరకాల కారణాల వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. మెజారిటీ 95% మందికి మాత్రం ఆల్కహాల్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని కారణాలు కలిపి 5% కన్నా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల లివర్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో లివర్ ప్రాబ్లం ఉంది, మనం ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు మీరైతే చాలా షాకింగ్ ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది అని. సో అసలు ఎలా ఉంటాయి లక్షణాలు? ఎలా జనరల్గా ఎక్కువ శాతం మందికి లివర్కి ప్రాబ్లం అంటే కళ్ళు పచ్చగా అవుతాయి, కామెర్లు అనేది సెపరేట్ జబ్బు, లివర్ ప్రాబ్లం అనేది సెపరేట్ జబ్బు అని అందరూ అనుకుంటున్నారు. కామెర్లు అంటే లివర్కి ప్రాబ్లం వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ ద టైం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ బయటికి కనపడేది లివర్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే కామెర్లు వస్తాయి, కళ్ళు పచ్చగా అవుతాం, జాండిస్, ఇది మెయిన్ ప్రాబ్లం. కానీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కామెర్లు వస్తాయా? డెఫినెట్గా రావు. ఈ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి, అంటే క్రానిక్ లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి కామెర్లు అనేది అసలు ఎప్పుడూ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వచ్చినప్పుడు కూడా ఎంజైమ్స్ కొంచెం ఎలివేటెడ్గా ఉండి అది మనకి సిమ్టమ్స్గా కనపడకపోవచ్చు. ఎక్కువగా లివర్కి ప్రాబ్లం వస్తే కామెర్లు కనపడకపోతే ఆకలి తగ్గిపోవటం, బాగా జనరలైజ్డ్ వీక్నెస్, టైర్డ్నెస్, తొందరగా అలసిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ శాతం మందిలో మనం చూస్తాం. నెమ్మదిగా లివర్ డ్యామేజ్ సివియర్గా అవుతున్న కొద్దీ మనం చూసే సిమ్టమ్స్ ఏంటి అంటే కాళ్ళల్లో వాపు రావటం, కడుపు ఉబ్బరం కావటం, కొంతమందికి ఈ అన్నవాహిక లోపల రక్తనాళాలు ఉబ్బిపోయి బ్లడ్ వామిటింగ్ కానీ, మోషన్ నల్లగా అవటం కానీ, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఇలాగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత ఎక్కువ శాతం మందికి ప్రాబ్లమ్స్ కనపడే అవకాశం ఉంది. సో ఇది బేసికలీ లివర్ అనేది దానికి యొక్క రీజనరేషన్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండి కంప్లీట్గా పాడైపోయే వరకు సిమ్టమ్స్ తెలియదు. అంత కంప్లీట్గా పాడైపోయిన తర్వాత పర్సంటేజ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. ఆ స్మాల్ అమౌంట్లో డ్యామేజ్ అయినప్పుడు పర్సంటేజ్ ప్రకారం డ్యామేజ్ అయితే అసలు సిమ్టమ్సే ఉండవు, లివర్లో ప్రాబ్లం అది. సో లివర్ డ్యామేజ్ అయ్యింది అని ఎవరికన్నా మనం చెప్తున్నాము, లివర్ సిరోసిస్లోకి వచ్చింది, ఎండ్ స్టేజ్లోకి వచ్చింది అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యింది అని అర్థం. మనకి అన్ఫార్చునేట్లీ బాడీలో ఒకే లివర్ ఉంటుంది, కిడ్నీ లాగా 2 ఆర్గన్స్ ఉండవు. సో మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే లివర్ డ్యామేజ్ అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం కాపాడుకోవడానికి, మన లివర్ని కాపాడుకోవడానికి రెగ్యులర్గా లివర్ పరీక్షలు చేయిస్తే
ఎర్లీ స్టేజ్లో కనుక కనుక్కోగలిగితే కారణం కనుక్కొని ట్రీట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఫ్యాటీ లివర్ అని మాట్లాడారు. సో ఈ ఫ్యాటీ లివర్ నిజంగా ఓబీస్ వల్ల ఏమన్నా అంటే బాగా ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందా, లేదా ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉంటాయా? ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒబిసిటీ వెస్టర్న్ లిటరేచర్ మనం తీసుకుంటే బాగా లావుగా ఉండే వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండే వాళ్ళకి మాత్రమే ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే వీళ్ళల్లో ఎక్కువ శాతం మందికి ఉండే అవకాశం. ఒక 5 ఒబీస్ పేషెంట్స్ ఉంటే అందులో ఒకళ్ళకి డెఫినెట్గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనం 5 తీసుకుంటే ఇందులో 3 ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఇది మేజర్ చంక్ ఆఫ్ ద ప్రాబ్లం. అలా కాకుండా ఇండియాలో మనం భారతదేశంలో చూసేది ఏంటి అంటే జనరలైజ్డ్ ఒబిసిటీ కన్నా అబ్డామినల్ ఒబిసిటీ ఎక్కువగా చూస్తాం. అంటే పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. దానికే ముఖ్యమైన కారణం మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా అనేది. ఏ సిమ్టమ్స్, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఫ్యాటీ లివర్కి కూడా ఉండే అవకాశం ఉంటుంది. పొట్ట యొక్క చుట్టుకొలత ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ ఉండే అవకాశం. దీనికి ఈ మధ్య కాలంలో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం ఎందుకు ఎక్కువగా చూస్తున్నాము అంటే, ఇప్పుడు సిటీస్లో మీరు తీసుకుంటే అట్లీస్ట్ 30% మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏదో ఒక స్టేజ్లో మనం చూస్తాం జరుగుతాం. దీనికి ముఖ్యమైన కారణం మనం తినే ఆహారంలో ఎక్సెసివ్గా ఫ్యాటీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండటం, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా ఉండటం వల్ల దాంట్లో వాడే ఆయిల్స్ అవన్నీ చాలా అబ్నార్మల్గా ఉండటం, షుగర్స్, స్వీట్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఉండటం, ఇది ఆహారంలో మార్పుల వల్ల. సెకండ్ థింగ్ ఏంటి అంటే అస్సలు కంప్లీట్గా ఎక్సర్సైజ్ లేకపోవటం. మనందరికీ మోస్ట్ ఆఫ్ ద టైం సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేస్తానికి మాకు టైం లేదు అని చెప్పేవాళ్ళు ఎక్స్క్యూజ్ చాలామంది ఉన్నారు. సో దీనివల్ల మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం. ఓకే. సో ఫ్యాటీ లివర్ తగ్గించుకోవడానికి మీరు ఎక్సర్సైజ్ అని చెప్పారు, బయట అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్పారు. మరి పిల్లల్లో యాక్చువల్గా పేరెంట్సే పెడతారు ఫుడ్. మీరు పిల్లలకి కూడా ఈ 100% లివర్ ప్రాబ్లమ్స్ మోస్ట్ థింగ్ ఏంటి అంటే, ఓకే, మనం ఫ్యాటీ లివర్ పిల్లల్లో చాలా మందిలో చూస్తాం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్స్ ప్రతి ఒక్కళ్ళు చిప్స్, ఈ బేకరీ ఐటమ్స్, చిప్స్ వల్ల కూడా వస్తుందా సార్? వీటిలన్నిటికీ అలవాటు పడిపోయారు. చూడండి, చిప్స్ అంటే మీరు చూస్తే దాంట్లో ఎక్సెసివ్గా ఆయిల్ ఉంటుంది. ఇట్స్ ఆల్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఓకే, ఇంకా ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చిప్స్ అని. బట్ చిన్నపిల్లలు అందరూ దే ఆర్ వెరీ అంటే ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఈ బర్గర్స్, వెస్టర్నైజ్డ్ ఫుడ్, పిజ్జాస్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, వీటికి ఫ్యాసినేషన్ ఎక్కువ ఉంది. దే షుడ్ బి లిమిటెడ్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలవాటు చిన్నపిల్లలప్పటి నుంచి చేస్తే పెద్ద అయ్యేసరికి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది చిన్నపిల్లల్లో కూడా మనం ఈ మధ్య ఫ్యాటీ లివర్ కేసెస్ పెరుగుతున్నాయి. దాని గురించి చెప్తున్నాను. కానీ ఇందాక నేను చెప్పినట్టు చిన్నపిల్లల్లో లివర్ డిసీజెస్ రావడానికి కారణం అది జన్యుపరమైన జెనెటిక్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. విల్సన్స్ డిసీజ్ అనేది జన్యుపరమైన ప్రాబ్లం వల్ల చిన్నపిల్లల్లో మనకి లివర్ అంటే ఈ తల్లిదండ్రులకి కనుక ఒకవేళ ఉంటే పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విల్సన్స్ డిసీజ్లో స్పెసిఫిక్గా ఏంటి అంటే ఆ తల్లిదండ్రుల జనరేషన్లో జీన్ క్యారీ చేస్తారు, డిసీజ్ ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రుల్లో కంపల్సరీ ఈ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ.